శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఓ ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేవల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకుని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని శుభ్రంగా లొట్టలేసుకుంటూ తింటుంది. అది అలా లొట్టలేసుకుంటూ ఎగరవేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొనలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరికి వెళ్ళి, వడ్రంగి వడ్రంగి, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొనలో పడిపోయిందోయ్, చెట్టు కొట్టి అది తీసి పెట్టాలి అని అడిగింది. వడ్రంగి చీమ తలకాయంత ముక్క కోసం చెట్టు కొట్టాలా అని పకపకా నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకు ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు రాజుగారు, అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొనలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించండి రాజా అని అడిగింది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు, వడ్రంగిని దండించమంటే రాజు దండించనన్నాడు. రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం, అది పాడు చేయండి లేళ్ళు అని అడిగింది. ఈ చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజపూల తోటని పాడు చేయమంటావా? చాలు చాలు పో అన్నాయి లేళ్ళు. అమ్మా, వీటి పని ఇలా ఉందా? ఈ వెధవలేళ్లకు ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది? బోయవాడి దగ్గరికి వెళ్ళి, బోయవాడా బోయవాడా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోయింది, తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వడ్రంగిని దండించమంటే రాజు అలా చెయ్యలేదు, రాజపూల తోట పాడు చేయమంటే లేళ్లు పాడు చేయట్లేదు, లేళ్ల కాళ్ళు విరక్కొట్టు బోయవాడు అని అడిగింది. ఇదంతా విని బోయవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ల కాళ్ళని విరక్కొట్టమంటావా? బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చికి కోపం ఎక్కువయ్యి ఎలక దగ్గరకు వెళ్ళి, ఓ ఎలక ఎలక, ఓ సాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వాణ్ణి దండించమంటే రాజు అలా చేశాడు కాడు, రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్లు చేయలేదు, లేళ్ల కాళ్ళు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టనే లేదు, బోయ చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలక అని అడిగింది. ఎలక కూడా నా వల్ల కాదు పొమ్మని అంది. అమ్మ దొంగ, నీకెంత గర్వమే అని సరాసరి పిల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్లి బావా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తురలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు, వడ్రంగిని దండించమంటే రాజలా చేయలేదు, రాజపూల తోట చెడపమంటే లేళ్లు చెడపలేదు, లేళ్లకాళ్లు విరక్కొట్టమంటే బోయవాడు విరక్కొట్టలేదు, బోయవాడు చెప్పులు కొరకమంటే ఎలక కొరకడం లేదు, ఎలుకను వేటాడు పిల్లి అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో దీని దర్జామండా, ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ అవ్వ, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడితే వడ్రంగి తీశాడు కాదు, రాజు వడ్రంగిని దండించాడు కాదు, రాజుగారి పూల తోటను లేళ్లు పాడు చేయలేదు, లేళ్ల కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు, ఎలక బోయవాడి చెప్పులు కొరకలేదు, పిల్లి ఎలకను వేటాడలేదు, పిల్లి మీద వేడివేడి పాలు పొయ్యవ్వా అని అడిగింది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తాను, చాలు చాలులే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, చీమ తలకాయంత రొట్టె ముక్క త్వరలో పడితే వడ్రంగి తీయనన్నాడు, రాజు వడ్రంగిని దండించనన్నాడు, లేళ్లు రాజుగారి పూల తోట పాడు చేయనన్నాయి, లేళ్ల కాళ్ళు బోయవాడు విరక్కొట్టనన్నాడు, బోయవాడి చెప్పులు ఎలక కొరకనన్నది, అవ్వ పిల్లి మీద వేడిపాలు పొయ్యనన్నది, అవ్వను చితక్కొట్టు తాత అంది. అమ్మో, నేను అలా చేస్తానా? చెయ్యను పో అన్నాడు తాత. ఓహో, నీకింత గర్వమా, సరే అని ఆ పిచ్చికేం చేసింది? గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు పిన్ని, చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంగి తీశాడు కాడు, రాజు వడ్రంగిని దండించలేదు, రాజపూల తోటలో లేళ్లు పాడు చేయను లేదు, లేళ్ల కాళ్ళు బోయవాడు విరక్కొట్టలేదు, బోయవాడి చెప్పులు ఎలక కొరకలేదు, ఎలక పిల్లిని వేటాడడం లేదు, పిల్లి మీద అవ్వ వేడిపాలు పొయ్యలేదు, తాత అవ్వను చితక్కొట్టలేదు, తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడీమని తన్నవు అంది. అబ్బే, నేను అలా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఎవళ్ళని అడిగినా ఏమీ చేయనంటున్నారు, ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఓ ఈగ ఆ దారమ్మట పోడుతూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావంటే,
పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఈగ ఏం చేసింది? వెంటనే వెళ్లి ఆవు చెవిలో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతను తన్నింది. తాత కోపం వచ్చి అవ్వని చితక్కొట్టాడు. అవ్వకు ఒళ్ళు మండి పిల్లి మీద వేడిపాలు పోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడి కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాళ్ళను విరక్కొట్టేశాడు. ఈ లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి. రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి త్వర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి పిచుక చేతిలో పెట్టాడు. పిచుక మళ్ళీ ఎగరవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. విన్నారా? ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు